హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. మీలో ఎంతమందికి ఎండు రొయ్యలు ఎండు చేపలు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ అయితే వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఈ ఎండు రొయ్యలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాలు. ప్రాన్స్ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వీటికి హెడ్, టెయిల్ అండ్ లెగ్స్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మిగతా ఫిషెస్కి లోపల ముళ్ళులు ఉంటాయి, కానీ వీటికి ముళ్ళులు ఉండకపోయినా కానీ వీటికి ఉండే స్విమరల్, టెయిల్, హెడ్, లెగ్స్ చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. సేమ్ వరి పొట్టులాగానే ఉంటాయి. సో ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత రెండింటిని సపరేట్ చేసేసేయండి. నెక్స్ట్ వీటిని గోరువెచ్చని నీళ్ళతోటి ఒక 2 సార్లు నీట్గా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇప్పుడైతే వీటిని శుభ్రం చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు వేయండి. అవి ఆయిల్లో చిటపటలాడిన తర్వాత 1 మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి. చాలామందికి వీటిని వేయించేటప్పుడు వచ్చే స్మెల్ పడక కర్రీ తినడం బంద్ చేస్తారనమాట. సో స్మెల్ పడకపోయినా కానీ కర్రీ అయితే ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి ఆయిల్లో ఉడికిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం పేస్టు, చిటికెడు పసుపు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోస్ త్వరగా ఉడకాలి అంటే పైన సాల్ట్ వేసుకోండి, చాలా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. మీలో ఎవరైనా ఇంతకుముందుకు ఎండు రొయ్యల కర్రీ తిన్నారా? తింటే టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఈ రొయ్యల కన్నా కానీ కడ్డీ చేపలు ఉంటాయి కదా, అవి అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. నెక్స్ట్ ఒకసారి ఆ వీడియో కూడా చేస్తాను. ఇప్పుడైతే మన టమాటాలు ఉడికిపోయాయి అన్నమాట. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు గ్రేవీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కారం మొత్తం బాగా మంచిగా ఉడికిన తర్వాత నేను ఇక్కడ ఎల్లిపాయతో దంచి పెట్టుకున్న ధనియా పౌడర్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. వేరే మసాలాలు ఏవి యూస్ చేయట్లేదు. ఇప్పుడైతే మన ఎండు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.